ఈ తాజా యుద్ధం తర్వాత భారత్ సత్తా ఏంటో ప్రపంచానికే తెలిసింది. కాబట్టి చైనా ఒప్పుకోదు, ఓర్వలేదు. కాబట్టి ఏదో ముప్పును తలపెట్టవచ్చు. ఏం చేసే అవకాశం ఉంది? ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, మనం చైనాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశానికి ఎప్పుడైనా విజయం వచ్చి ప్రపంచంలో భారతదేశం ఒక ఆకర్షణ శక్తిగా మార్చినప్పుడల్లా అది ఎన్నుపోటు పొడిచింది. దానికి అద్భుతమైన ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. 1962లో భారతదేశాన్ని ఎందుకు దాడి చేసింది అంటే, నెహ్రూ గారు ఒక 5 year ప్లాన్ మొదలుపెట్టారు. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56లో అద్భుత విజయం సాధించింది. అత్యధిక గ్రోత్ వచ్చేసింది. రష్యా సోవియట్ యూనియన్లో చైనాను దాటిపోయాం. 1950-56 56-62 మధ్యలో ఉన్న పంచవర్ష ప్రణాళిక కూడా అద్భుత విజయం సాధించేసింది. అసలు మామూలు విజయాలు కాదండి. అప్పుడే స్వతంత్రం వచ్చిన దేశానికి, కొడు బేద దేశానికి. ఈ రెండిట్లతో ఎలా అయిపోయిందంటే, ఏషియాలో ఇండియా సూపర్ పవరా ఆర్థికంగా అన్నట్టు అయిపోయింది. వెంటనే నెహ్రూ గారు అలీన విధానం మొదలుపెట్టారు. ఏషియా ఆఫ్రికా మీటింగ్ పెట్టారు. ఇక్కడ ఒక 50-60 దేశాలతో బాండింగ్ మీటింగ్లు ఇవన్నీ. ఈ నాసర్ అని ఈజిప్టు, టిటో అని యుగోస్లేవియా, సుకార్నా అని ఇండోనేషియాలతో ఈ అధ్యక్షులతో నెహ్రూ గారు గొప్ప విధానం మొదలుపెట్టారు, ప్రపంచంలో అలీన విధానం అని. ఇది అసూయ వచ్చింది చైనాకి. సో అమ్మో, ఆర్థికంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా ఇది తిరుగులేని శక్తి అయిపోయింది, దీన్ని అణచాలని చైనా చెయ్యి బాయి అనుకుంటేనే చౌయాన్లో వచ్చి మన ఆయుధాలన్నీ చూసుకెళ్ళి మన శక్తి అంతా తీసుకెళ్ళి 1962లో సడన్గా అటాక్ చేశారు. ఇది అసూయ చైనాది. సో ఎప్పుడు అంతేనండి, చైనా చాలా డేంజరస్ కంట్రీ. ఇప్పుడు ఇందిరా కొంచెం జాగ్రత్తగా ఉంది కాబట్టి 75లో అది అవ్వలేదు, 71లో. ఇప్పుడు కూడా మనకు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు విజయం ఎలాంటిది అయిందో తెలుసండి, చైనాని కూడా ఓడించాం. ఏ విధంగా చైనాను ఓడించామంటే, పాకిస్తాన్ ఉపయోగించిన 80% ఆయుధాలు చైనా ఆయుధాలు. అది గొప్పగా చెప్పుకునే JF-17 థండర్, JF-10 ఫైటర్, అదేవిధంగా HQ-9 S-400కి ఆపోజిట్లో చెప్పేది అది. దాన్ని వాళ్ళ మిసైల్ PL-15 అని ఒక హైపర్సోనిక్ మిసైల్ మనం పడగొట్టేసాం రాజస్థాన్లో, మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఉపయోగించి, యాంటీ మిసైల్ సిస్టమ్ ఉపయోగించి. సో ఈ ఆయుధాలు పడేటప్పటికి దాని స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది, దాని ఆయుధ మార్కెట్ పడిపోయింది, ప్రపంచంలో దానికి పరువు పోయింది, దాని ఆయుధాలను ఎవడో కొనేవాళ్ళు లేడు, అసూయ వచ్చేసింది. ఇప్పుడు ఏమైందంటే, ఈ విజయంతో, ఈ 3 రోజుల గొప్ప విజయం ఏషియాలో భారతాన్ని నెంబర్ 1గా నిలబెట్టిందండి. రెండో విషయం ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు అసూయపడి ఎక్కువసేపు ప్రతిరోజు కులుముకుంటున్నాడు, ట్రంప్ గారే అసూయపడుతున్నారు. ప్రపంచం అసూయపడే అంత గొప్ప విజయం మనం నమోదు చేసాం. పాకిస్తాన్ కాల్పుల విరమణకు పరిగెట్టింది. ఇది ఏషియాలో భారత్ నెంబర్ 1, ప్రపంచంలో మరో సూపర్ పవర్, మిలిటరీ సూపర్ పవర్గా, ఆర్థిక సూపర్ పవర్గా, తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో దీని వెపన్లు వచ్చినాయి, ఇంక ఏ దేశానికి లొంగదు అనే మెసేజ్ ఇచ్చేసాం. అంటే చైనా అసూయతో చనిపోతుంది, గోల పెట్టేసింది, కుమిలిపోతుంది. అందుకే అరుణాచల్ ప్రదేశ్లో అది వివాదం రేపుతుంది, పేర్లు మార్చి మళ్ళీ అది తీస్తుంది. పాకిస్తాన్కి ఒత్తాసు పలుకుతుంది, ఎలా ఏం చేయాలో ట్రేడ్ ఇవన్నీ చేస్తుంది, వంకరగా ఎన్నో చేస్తుంది. ఈ అసూయ అనేది సుస్పష్టం చైనా మైండ్ సెట్లో. ఈ చైనీస్ CPC పార్టీ, చైనీస్ పీపుల్స్ కమ్యూనిస్ట్, చాలా డేంజరస్ పార్టీ. జిన్పింగ్ వెరీ వెరీ డేంజరస్. అసలు చైనా ఆర్మీ అసలు PLA ఏం చేస్తో కూడా తెలియదు బార్డర్లో, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దాని నుంచి వచ్చే ముప్పులు మనం చూస్తే, బ్రహ్మపుత్ర రివర్ మీద 28 డ్యాములు కడుతుంది, అక్కడ ఒకటి ముప్పు తలపెట్టే అవకాశం ఉంది బ్రహ్మపుత్ర. తర్వాత బంగ్లాదేశ్ని ఎగదోసి నార్త్ ఈస్ట్ మీద ఏదైనా చేసే అవకాశం ఉంది. తర్వాత పాకిస్తాన్కి ఇది ఇంకో తీవ్రమైన ముప్పు ఏంటంటే, ఆయుధాలు ఓడిపోయినాయి కదా, ఇంకొక ఆయుధం ఉంది దాని దగ్గర, తురుకు ముక్క లాంటిది. అది గొప్ప ఆయుధం ఏంటంటే JF-20 అని 5th జనరేషన్ ఫైటర్స్ పాకిస్తాన్కి అమ్ముతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల పాకిస్తాన్ అమ్ముల పొదిలో చేరిపోద్ది. అది చాలా డేంజరస్ ఫైటర్. ఇప్పుడు మన రఫేల్ కూడా తట్టుకోలేవు దాన్ని. JF-20 ఫైటర్ చాలా డేంజరస్. తర్వాత JF-35A అనేది ఒకటి ఇవ్వబోతుందండి, అది కూడా చాలా డేంజరు. ఈ 2 ఇస్తే మనకు ప్రమాదం. తర్వాత కొన్ని ఇంకా మిసైల్స్ టెక్నాలజీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ ఈసారి ఓడిపోకుండా చేసే అవకాశాలు తర్వాత ఎక్కువగా ఉన్నాయి మనకి. ఇక్కడ తర్వాత గ్వడారి పోర్టుల దగ్గర దాని మిసైల్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్ హిందూ మహాసముద్రంలోకి వస్తున్నాయి. రిపోర్టు స్పయింగ్ షిప్ కూడా మీకు పంపించారు, చూసుకోండి 2 రోజుల క్రితం. ఇది డేంజరస్ తలపెడుతుంది. కాబట్టి భారతదేశం చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ఏ విధంగా ఉండాలంటే, బ్రహ్మోస్ మిసైల్ని S-400 ఇంకా కొన్ని తెచ్చుకుని, S-500 తెచ్చుకుని చైనా బార్డర్ వెంబడ కూడా వాటిని మోహరించాలి. ఇండియన్ ఓషన్లో క్వాడ్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్తో ఉన్న ఒప్పందాన్ని మనం సొద్దు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు ప్రూవ్ అయింది ఏంటంటే, ఆర్థిక శక్తిగా అవతరించాలి.
ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఈరోజు పాకిస్తాన్ మీద ఇన్ని ఆయుధాలు కొనుక్కుని వేసాం. చైనా విషయంలో అది చాలా ముందు ఉంది ఆర్థికంగా. ఆర్థిక వృద్ధి రేటు పడకుండా చైనాతో సమఉద్యోగ ఆర్థిక వృద్ధి దాటినప్పుడే మనం చైనాను ఓడించగలుగుతాం. ఈ విధంగా చైనా విషయంలో జాగరూకతతో వ్యవహరిస్తూ నిద్రాణ దశలో ఉండకుండా చాలా జాగ్రత్తగా వెళ్తారు. మోడీ గారు ఆ విషయంలో మాత్రం దిట్టే కాబట్టి ఆ ప్రాబ్లం రాదనుకుంటుంది.